ఇప్పుడు ఏదో ఉన్నాయి కదా అది కూడా అవును చిన్న కొట్టే వాళ్ళు ఎవరైనా పనులు ఉంటే పండగ కదా బాబు బాబు కొంచెం చెడ్డము ఓకేనా ఇది ఓకే ఉన్నా ఉన్నా ఓన్లీ జెంట్సా లేడీసా జెంట్స్ మెయిన్ అకాడమీ లేడీస్ జెంట్స్ ఓన్లీ లేడీస్ అకాడమీ నేర్పించింది పిల్లలు నేర్పించింది అకాడమీ నేను మనం సర్టిఫికేట్ ఇస్తాం ఇంటర్నేషనల్ ఒక సెకండ్ 20 కంట్రీస్ సర్టిఫికేట్ అనేది ఇలాంటివి ఉండవు కదా అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. లక్ష్మి ఇట్లా ముందుకు వచ్చి పోటీ కూడా లేదు 16 నెలలు ఇచ్చేయండి ఒకసారి అక్క ఒక సెకండ్ నా దగ్గర అక్క చూడండి హెచ్ఆర్ పర్మనెంట్ మేకప్ మనకి నెల్లూరులో ఇది సెకండ్ బ్రాంచ్ పెడుతున్నాము. ఈరోజు మనకి ఇనాగ్రేషన్ వచ్చి సెకండ్ బ్రాంచ్ చేసాము. ఆల్రెడీ మనకి ఫస్ట్ బ్రాంచ్ మినీ బైపాస్లో మలబార్ గోల్డ్ పక్కన మెట్రో పైన ఉంది. అక్కడ మనకి సలూన్ అండ్ క్లినికల్ సర్వీసెస్ జరుగుతుంటాయి. అంటే ఎస్థెటిక్స్లో వచ్చేసరికి మీకు పీల్స్ కానీ స్కిన్కి సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్స్ కానీ మనం చేస్తాం. హెయిర్ రిమూవల్, హెయిర్ లేజర్ రిమూవల్ అనేవి అన్నీ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి. ఈరోజు ఇది వచ్చేసరికి సెకండ్ బ్రాంచ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము. అంటే అకాడమీ, ఎందుకంటే మన నెల్లూరులో అకాడమీగా ఎక్కువ మనకి లేవు. అండ్ పిఎంయు అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్వీసెస్, అంటే పిఎంయు అండ్ పారామెడికల్ ఇలాంటి సర్వీసెస్ మనకి ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. సో ముందు దీనికి చాలా అవకాశాలు ఎక్కువ. ఇది ఎవరైనా చెయ్యొచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళకి, అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ ఇలా ఉండేవాళ్ళు సంపాదించుకోవాలన్నా కానీ, ఎవరైనా సంపాదించుకోవాలంటే ఇంట్లోనే ఉండి ఇది నేర్చుకొని వాళ్ళు ఈజీగా నెలకి 10 నుంచి 30 వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఒక్క క్లయింట్తో. సో ఈ కోర్స్ అనేది చాలా అడ్వాన్స్గా ఉంటాయి. మీరు నేర్చుకుంటే ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సినంత, ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వాల్సినంత అవసరం ఉండదు. ఈ పిఎంయు అంటే ఏంటంటే మనకి పర్మనెంట్ ఐబ్రోస్, లిప్స్, ఐలైనర్, అంటే ఒక మహిళ అందంగా కనిపించాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు ముఖ్యంగా మన మొహంలో కనిపించేది ఐబ్రోస్, లిప్స్, ఐలైనర్ అండి. అంటే ఐలైనర్ తీసినా కూడా మనకు ముఖ్యంగా ఐబ్రోస్ బాగా కనిపిస్తే ఆటోమేటిక్గా మనకి మొహం అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ కోర్సులో మనము ఐబ్రోస్ ఎలా చేస్తాము, లిప్స్ ఎలా చేస్తాము, అండ్ ఇంకా మనకి చాలామందికి హెయిర్ ఉండదండి, దాన్ని ఎస్ఎంపి అంటారు, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్, అది నేర్పిస్తాము. అలాగే చాలామంది స్ట్రెచ్ మార్క్స్తో బాధపడుతుంటారు. స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనం ఈ కోర్సులో మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ వల్ల చాలామంది ఫేస్ చేస్తారు లేడీస్, ముఖ్యంగా చీర వేసుకున్నప్పుడు, శారీస్ వేసుకున్నప్పుడు. అది కూడా మనం ఎలాగా నిర్మూలిస్తాం అనేది కూడా దీంట్లో ఉంటుంది. అలాగే మనకి పారామెడికల్లో చాలా కవర్ చేస్తామండి. బొల్లి ఉంటుంది కదా, వెట్లిగో అంటారు, అది కూడా కవర్ చేస్తాము.
ఇంకా మనకి ఏదన్నా మనకి బర్న్ మార్క్స్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి మార్క్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఇచ్చే కోర్సులతో మనం కవర్ చేస్తాము. ఇది మనకి నెల్లూరులోనే కాదండి, చాలా వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మనలాంటిది అకాడమీ లేదు నాకు తెలిసినంత వరకు. సో మనం ఈ కోర్సులు అనేవి 10 డేసే ఉంటాయండి. 10 డేస్ నుంచి మీకు 1 వీక్ కోర్స్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. సో మన టైం బట్టి కూడా మనం కావాలంటే మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. మీరు దీనికి పెద్దగా చదువు కూడా అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు. మనకి ఇన్నర్గా టాలెంట్ ఉండాలి, గ్రాఫ్ చేసే మన గుణం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఈ కోర్స్కి అర్హులు అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఈరోజు మా ఏరియా డివిజన్ పరిధిలోని స్నేహానగర్ నందు హెచ్ఆర్ పర్మనెంట్ మేకప్ అకాడమీని ప్రారంభం చేసిన శ్రీ రేష్మా గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ హెచ్ఆర్ అకాడమీని మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్వేతరెడ్డి గారు మరియు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారి అమూల్యమైన బంగారు చేతులతో ఈరోజు ప్రారంభించారు. ఈ అకాడమీ ఇటువంటిది మరెన్నో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని, ఇటువంటి బ్రాంచులు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం మీద ఎక్కువగా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా బతకడానికి ఒక మంచి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన వీరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రేష్మాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అకాడమీ ఫస్ట్ నాకు తెలిసి ఆంధ్రాలో ఫస్ట్ తనే స్టార్ట్ చేసిందని అనుకుంటున్నాను నేను కూడా. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ద్వారా చాలామందికి జీవనోపాధి కల్పిస్తున్నందుకు తనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. తర్వాత దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క మహిళ అందంగా కనిపించాలని అనుకుంటుంది. దానివల్ల ఏంటంటే తన ఆత్మవిశ్వాసము ఎక్కువ అవ్వడము, బయట జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమందికి ఐబ్రోస్ లేవని, హెయిర్ లేదని ఇలా చాలా లో లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటారు. అది లేకుండా ఉండేదానికి మనం దీన్ని చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళు కొంతమంది వర్క్ చేసుకోవడానికి బయటికి రారు, ఐబ్రోస్ లేవని, హెయిర్ లేదని, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ తోటి ఉంటుంది. ఒక మహిళ బయటికి వెళ్ళి తను అందంగా కనిపిస్తేనే చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా లవ్లీగా ఆనందంగా ఉంటుందండి. అందమే ఆనందం అని చెప్పారు పెద్దవాళ్ళు మన వాళ్ళు. సో అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేష్మాకి, నారాయణ రెడ్డికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ పడుతున్నావా?